దేహశుద్ధి. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆయనకు రాఘవులు అనే ఒక కొడుకు ఉండేవాడు. రైతుకు కొడుకు మీద కొంచెం కూడా ప్రేమ లేదు. ఆయన వాణ్ణి కర్కోటకుడల్లే చూసేవాడు. వాడి చేత చచ్చేటట్టుగా పొలం పని, దొడ్డి పని చేయించేవాడు. రాఘవులు మంచి పనిమంతుడు. అయితే ఏం లాభం? వాడు ఎంత పని చేసినా, చేసిన పని ఎంత బాగా చేసినా మెప్పు ఉండేది కాదు. వాడు పని జాస్తిగా చేసిన కొద్దీ తండ్రివాడికి మరింత పని కల్పించేవాడు. రాఘవులుండే ఊళ్ళోనే రామి అనే ఒక పేదవాళ్ల పిల్ల ఉండేది. రామి కూడా రాఘవులల్లనే బుద్ధిమంతురాలు, పనిమంతురాలును. వాళ్ళిద్దరికీ మనసులు కలిశాయి. పెళ్లి చేసుకుందామనుకున్నారు. పెళ్లికి రామి తండ్రి ఒప్పుకున్నాడు. రాఘవులు తన తండ్రికి తన ఉద్దేశం తెలిపాడు. నిన్నే పోషించలేక చస్తుంటే నీ బతుకు తోడు ఒక పెళ్ళాన్ని కూడా తెస్తావా? అదేమీ కుదరదు. నన్ను చిల్లిగా వాడకుండా పెళ్ళాన్ని పోషించుకోగలిగిన నాడు పెళ్లి చేసుకుందుగాన్లే అని అన్నాడు రాఘవులు తండ్రి. తన తండ్రి కింద చేసే వెట్టి చాకిరి ఇంకెక్కడైనా చేసుకుంటే తాను పెళ్ళాన్ని పోషించుకోవచ్చునని రాఘవులకు తోచింది. వాడు ఒకనాడు తండ్రితో చెప్పకుండా ఇల్లు విడిచి దేశాల మీద బయలుదేరాడు. తాను ఇలా పోతున్నట్టుగా ఒక్క రామికి మాత్రమే చెప్పాడు. పోగా పోగా ఒక అడవి వచ్చింది. ఆ అడవిలో ఒక అవ్వ కనిపించింది. ఆ అవ్వ నెత్తిన కట్టెల మోపు ఉంది. అవ్వ పెద్దదానివి, నీవు మోయలేవు. ఆ మోపు ఇటివ్వు, మీ ఇంటిదాకా దాన్ని మోసుకువచ్చి పడేస్తాను అన్నాడు రాఘవులు. ఏ ఊరు నాయనా? నీ పేరేమిటి? ఎక్కడికి ప్రయాణమై వెళ్తున్నావు అని అడిగింది అవ్వ. తన నెత్తిమీద మోపు రాఘవులకిచ్చి రాఘవులు అవ్వకు తన కథంతా చెప్పి, ఎక్కడైనా పని చూసుకుందామని వెళ్తున్నాను అవ్వ. 4 డబ్బులు చేర్చినాక మా ఊరు పోయి రామిని పెళ్లి చేసుకుంటా అని అన్నాడు. అయితే ఎక్కడికో పోవటం దేనికి రాఘవులు? మా ఇంట్లో పని చెయ్యి. పని చేసినన్నాళ్ళు తిండి పెట్టి ఏడాది అయినాక నాకు తోచినన్ని ముట్ట చెప్తాను అని అన్నది అవ్వ. అట్లాగే కాని అవ్వ, పెద్దదానివి, నీకు సేవ చేస్తే ఇంత పుణ్యం కూడా ఉంటుంది అని అన్నాడు రాఘవులు. రాఘవులు ఏడాదిపాటు అవ్వ దగ్గర పనిచేశాడు. పశువులకు మేత, నీరు పెట్టడము, పాలు పితకడము, దొడ్లో కూరగాయలు పెంచడము, అడవిలో కట్టెలు కొట్టి తేవటము మొదలైన పనులన్నీ వాడు ఎంతో శ్రద్ధగా, ఒళ్ళు దాచుకోకుండా చేశాడు. అవ్వ వాడికి 3 పూటలా సుష్టుగా భోజనం పెట్టింది. ఏడాది పూర్తి కాగానే ఆమె రాఘవులుతో, రాఘవులు, ఏడాదితో పాటు చెప్పిన పనులన్నీ బాగా చక్కగా చేశావు. నీకు ఏదైనా ఇచ్చి మరి పంపుతాను అన్నాను కదా. నా దగ్గర ఉన్న గాడిదను తీసుకుపోయి సుఖంగా జీవించు అని అన్నది. రాఘవులు తెల్లముఖం వేశాడు. గాడిద తనకు ఎందుకు ఉపయోగపడుతుంది? దాన్ని మేపటం ఎలాగూ? ఏ చాకలికైనా అమ్మితే 2 రూపాయలు కావచ్చు. కానీ దానితో తన భార్యను ఎలా పోషించవచ్చు? అవ్వ తనను మోసం చేసింది. వాడి ముఖంలో నిరాశ చూసి అవ్వ నవ్వి, పిచ్చివాడా, నీ చేత ఇంతకాలమో పని చేయించుకొని మామూలు గాడిదను ఇచ్చి పంపుతానా? దాని 2 చెవులు పట్టి గట్టిగా లాగి చూడు, ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది అని అన్నది. చెవులు పట్టి లాగగానే గాడిద హా హా హీ హీ అని ఒండ్రపెట్టసాగింది. అది అలా ఒండ్రపెట్టినప్పుడల్లా ముత్యాలు, రత్నాలు రాలాయి. వాటిని చూసి రాఘవులు పరమానంద భరితుడై అవ్వకు నమస్కారం చేసి ఆ గాడిదనే ఎక్కి తన స్వగ్రామానికి వెళ్ళాడు. వాడు ఒక ఊరు చేరేసరికి పొద్దుగూకింది. వాడు పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి, పెద్దమ్మ, ఈ రాత్రికి భోజనం పెట్టు, ఇక్కడే పడుకొని రేపు ఉదయం నా దారిన నేను వెళ్తాను అని అన్నాడు. పెద్దమ్మ కొడుకులు రాఘవులు గాడిదను తీసుకొని ఇంటి బయట కొబ్బరి చెట్టుకు కట్టేశారు. రాఘవులు భోజనం చేసి పడుకోబోతుండగా పేదరాశి పెద్దమ్మ, నాయనా, నువ్వు మళ్ళీ చీకటితోనే బయలుదేరతావో ఏమో, నాకివ్వవలసిన వరహాలు ఇప్పుడే ఇచ్చేస్తావా ఏంటి అని అన్నది. కొంచెం ఉండు పెద్దమ్మ, ఇప్పుడే డబ్బు తెస్తాను అంటూ రాఘవులు బయటికి వెళ్ళి తన గాడిద చెవులు పట్టి గట్టిగా లాగాడు. గాడిద హా హా హీ హీ అంటూ ముత్యాలు, రత్నాలు రాల్చింది. రాఘవులు ఇంటి లోపలికి వచ్చి పేదరాశి పెద్దమ్మకు ఒక ముత్యం ఇచ్చి, బీదదానివి ఉంచుకో అని అన్నాడు. జరిగిందంతా పెద్దమ్మ కొడుకు చూశాడు. రాఘవులు నిద్రపోయాక వాడు లేచి వెళ్ళి కొబ్బరి చెట్టుకు కట్టిన గాడిదను విప్పి దూరాన కనబడకుండా కట్టేసి మరొక గాడిదను తెచ్చి కొబ్బరి చెట్టుకు కట్టేశాడు. ఆ తరువాత వాడు రాఘవులు బట్టలు తడివి వాడు మూటగట్టుకున్న ముత్యాలను, రత్నాలను కూడా లాగేశాడు. రాఘవులు తెల్లవారుజామునే లేచి కొబ్బరి చెట్టుకు కట్టి ఉన్న గాడిదను ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాడు.
వాడు తండ్రితో తాను సంపాదించిన గాడిద సంగతి చెప్పి దాని చెవులు గట్టిగా లాగి చూడు, నీకే తెలుస్తుంది అని అన్నాడు. రైతు తన కొడుకు చెప్పినట్టే చేశాడు. గాడిద హా హా అన్నది కాని ముత్యాలు రాల్చటానికి బదులు రైతును వెనక కాళ్లతో ముఖం పగిలేటట్టుగా తన్నింది. ఛీ, బుద్ధిలేని గాడిద, నిన్ను ఎవరో బాగా టోపీలో వేశారు, నా కళ్ళ ఎదుట కనిపించకు అని రాఘవులును తండ్రి గట్టిగా తిట్టాడు. ఇంత మోసం ఎలా జరిగిపోయింది రాఘవులకు అంతు చిక్కలేదు. వాడు మళ్ళీ ఎక్కడైనా పనిచేసుకోవటానికి బయలుదేరాడు. పోగా పోగా ఒక అడవి వచ్చింది. ఆ అడవిలో ఒక వడ్రంగి కొయ్య పలకలు చెక్కి వాటిని ఒక కట్టగట్టి తీసుకుపోతూ కనిపించింది. తాత తాత, పెద్దవాడివి, వాటిని నువ్వెక్కడ మోస్తావు, నాకియ్యి, మీ ఇంటిదాకా తెచ్చి నా దారిన నేను వెళ్తాను అన్నాడు రాఘవులు. వడ్రంగి రాఘవులు సమాచారమంతా విని తన కింద సంవత్సరం పాటు పనిచేస్తే తనకు తోచింది ఇస్తానని అన్నాడు. రాఘవులు సరేనని ఏడాది పాటు వడ్రంగికి అన్ని విధాలా తోడ్పడ్డాడు. వాడు వెళ్ళిపోయేటప్పుడు వడ్రంగి ఒక కంచుపల్లెం ఇస్తూ, ఇది మామూలు కంచం కాదు, అన్నం పెట్టవే కంచమా అంటే ఎవరన్నా అంటే చాలు పంచభక్ష పరమన్నాలిస్తుంది అని అన్నాడు. రాఘవులు ఆ కంచాన్ని తన ముందు పెట్టుకు కూర్చొని అన్నం పెట్టవే కంచమా అని అన్నాడు. వెంటనే కంచం నిండా అన్నము, కూరలు, భక్షాలు సిద్ధమయ్యాయి. వాడు వాటన్నింటినీ ఆరగించి వడ్రంగికి నమస్కారం చేసి కంచం చంకన పెట్టుకొని బయలుదేరాడు. వాడు వెనకటిలాగే పేదరాశి పెద్దమ్మ ఉండే ఊరికి వచ్చేసరికి పొద్దు వాలింది. వాడు పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి పెద్దమ్మతో, ఈ రాత్రికి ఇక్కడ పడుకొని రేపు తెల్లవారగానే నా దారిన నేను వెళ్తాను పెద్దమ్మ అని అన్నాడు. భోజనము నాయన అన్నది పేదరాశి పెద్దమ్మ. నా దగ్గర భోజనం పెట్టే కంచం ఉందిలే పెద్దమ్మ అంటూ రాఘవులు తన కంచం తీసి అన్నం పెట్టవే కంచమా అని అన్నాడు. దానిలోని వచ్చిన భోజనం రాఘవులు, పెద్దమ్మ, పెద్దమ్మ కొడుకు తిన్న తర్వాత కూడా ఇంకా చాలా మిగిలిపోయింది. పెద్దమ్మ కొడుకు ఒక రాత్రివేళ లేచి రాఘవులు నిద్రపోతుండగా అతని కంచం కాజేసి దాని స్థానంలో అటువంటిదే మరొక కంచం పెట్టాడు. రాఘవులు దాన్ని తీసుకుపోయి తండ్రికి చూపి, ఈసారి నేనేం తెచ్చానో చూడు అంటూ కంచం బయటికి తీసి అన్నం పెట్టవే కంచమా అని అన్నాడు. కాని కంచం ఖాళీగానే ఉండిపోయింది. వాడు అన్నం పెట్టమని ఎన్నిసార్లు కేకలు పెట్టినా అది వినిపించుకోలేదు. మళ్ళీ రాఘవులు పనిచేయటానికి బయలుదేరి వెళ్ళాడు. పోగా పోగా ఒక వాగు వచ్చింది. ఆ వాగు ఒడ్డున ఒక పెద్ద చెట్టు ఉన్నది. ఒక వయసు మళ్ళిన వాడొకడు దానిని గొడ్డలితో కొడుతూ ఉన్నాడు. ఎందుకా చెట్టును పడగొడుతున్నావు పెద్దయ్య అన్నాడు రాఘవులు. వాగుకు వంతెన కోసంరా బాబు అన్నాడు వయసు మళ్ళిన వాడు. ఆ గొడ్డలి ఇట్లా ఇవ్వు అని రాఘవులు బలంగా 10 దెబ్బలు వేసి చెట్టు వాగుకు అడ్డంగా పడేటట్టుగా కొట్టాడు. ఆ మనిషి రాఘవులు చేతి నుంచి గొడ్డలి తీసుకొని, మంచి సహాయం చేశావురా బాబు, నీ కష్టానికి ప్రతిఫలం ఇందా అంటూ చెట్టు కొమ్మ 1-2 నరుకులు నరికి చేతికర్రలాగా తయారు చేసి ఇచ్చాడు. రాఘవులు మర్యాద కోసం ఆ కర్ర తీసుకొని ముందుకు సాగబోతూ ఉండగా ఆ వయసు మళ్ళిన వాడు, చూడరా బాబు, అది మామూలు కర్ర అనుకునేవు, నువ్వు దానితో ఎవరిని కొట్టమంటే వాళ్ళను కొడుతుంది, అందుచేత అది నీకు అన్ని విధాల ఉపయోగం అని అన్నాడు. రాఘవులు ఈ మాటలకు ఆశ్చర్యపడి, గాలిని కొట్టవే కర్ర అన్నాడు. వెంటనే ఆ కర్ర వాడి చేతినుంచి దూసుకుపోయి గాలిని బాధసాగింది. రాఘవులు ఆ కర్రను మళ్ళీ చేతికి తీసుకున్నాడు. వాడు తాపీగా ఆలోచించేసరికి పేదరసి పెద్దమ్మ ఇంట్లోనే తన గాడిద కంచము మార్పిడి జరిగి ఉండాలని తట్టింది. వెంటనే వాడు ఆ గ్రామం వెళ్ళాడు. ఏం పెద్దమ్మ, బాగున్నావా అని అడిగాడు రాఘవులు. నిన్నెప్పుడూ చూసినట్టు లేదే నాయనా అన్నది పేదరాశి పెద్దమ్మ. అవును, మనం ఈ అబ్బాయినెప్పుడూ చూడలేదు అన్నాడు పెద్దమ్మ కొడుకు. నా గాడిదను, కంచాన్ని మీరు దొంగలించారు, ఇప్పుడైనా జ్ఞాపకం వచ్చానా అన్నాడు రాఘవులు. మేము నీ సొత్తేమీ కాజేయలేదు అన్నాడు పెద్దమ్మ కొడుకు. వాణ్ణి తన్నవే కర్ర అన్నాడు రాఘవులు. వెంటనే వాడి చేతికర్ర గాలిలో ఎగురుతూ వచ్చి పెద్దమ్మ కొడుకుకు గట్టిగా దేహశుద్ధి చేసింది. క్షమించు నాయనా, నేరక బుద్ధి గడ్డి తిని నీ సొత్తు కాజేశాం, నీ వస్తువులు నువ్వు పట్టుకుపో, నా కొడుకును కాపాడు అని పేదరాశి పెద్దమ్మ మొరపెట్టిన మీదట రాఘవులు రావే కర్ర అని అన్నాడు. తరువాత రాఘవులు తన గాడిద మీద ఎక్కి తన కంచాన్ని, కర్రను వెంట పెట్టుకొని స్వగ్రామం చేరి రామీని పెళ్లాడి ఏ లోటు లేకుండా చాలా కాలం పాటు సుఖంగా జీవించాడు. ఈ విధంగా దేహశుద్ధి అనే ఈ కథ సమాప్తమైంది.
చందమామ కథ, మనుషులు, దయ్యాలు. ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు. బయట వాతావరణం ఎడతెరిపిలేని వర్షంతోనూ, హోరుగాలితోనూ, మెరుపులతోనూ, ఉరుములతోనూ, పిడుగులు పడుతున్న చప్పుళ్లతోనూ నానా బీభత్సంగా ఉన్నది. ఆ వర్షానికి ముసలిదాని పాత పెంకుటిల్లు ఏ క్షణానో కూలిపోయేలాగా ఉంది. ఆ ఇంట్లో సుబ్బయ్య, శేషయ్య, రాజయ్య అనే ముగ్గురు బాటసారులు ఆ రాత్రికి తలదాచుకున్నారు. వారు ఒకరినొకరు ఎరుగరు. ముగ్గురు ముందు గదిలో చేరారు. వాతావరణాన్ని బట్టి వాళ్ళు దయ్యాలను గురించి మాట్లాడుకోసాగారు. సుబ్బయ్య తనకు కలిగిన దయ్యాల అనుభవం గురించి ఇలా చెప్పాడు. నేను ఉద్యోగం కోసం ఊళ్ళ వెంట తిరుగుతున్న రోజులవి. ఒక ఊళ్ళో సత్రంలో బస చేసి తెల్లవారేలోపుగా పట్నం చేరాలని చీకటితోనే బయలుదేరాను. సత్రంలో మనుషులు నన్ను ఆపాలని చూశారు. దారిలో ఒక వల్లకాట్లో చింత చెట్టు మీద ఒక దయ్యం చేరిందని, అటుగా వెళ్ళే వాళ్ళని ఏడిపిస్తుందని అన్నారు. అయితే వాళ్ళు నాకు దయ్యాలంటే నమ్మకం లేక చీకట్లోనే ప్రయాణానికి బయలుదేరతానని అనుకోలేదు. కానీ నేను అలానే బయలుదేరాను. శ్మశానం ప్రాంతం చేరేసరికి గుడ్లగూబల అరుపులు, నక్కల ఊలలు వినిపించాయి. నేను చింత చెట్టు చేరేసరికి గుబురుగా ఉన్న చింత కొమ్మలు కదిలాయి. నాకు కొంచెం భయం వేసింది. కొమ్మల మధ్య తెల్ల తెల్లగా కనిపిస్తూ దయ్యం కాబోలు. ఎవరు వారు? ఎంత ధైర్యం ఈ వైపు రావటానికి అని భీకరంగా అరిచింది. నాకు ముచ్చెమటలు పోశాయి. అయినా ధైర్యం తెచ్చుకొని నేను దయ్యాన్నేలే అని అన్నాను. కొమ్మల్లో నుంచి ఒక వెర్రికేక వినిపించింది. దబీమని చెట్టు మీది నుంచి ఎవరో కింద పడ్డారు. నాకు అంతా అర్థమైంది. వాడెవడో దయ్యంలాగా నటించి అందరినీ భయపెడుతున్నాడు. వాణ్ణి మోసుకొని ఊళ్ళోకి వెళ్ళి ఇదిగో మిమ్మల్ని పీడిస్తున్న దయ్యం అని జరిగిందంతా ఊళ్ళో వాళ్లకు చెప్పాను. వాళ్ళు తమ పీడ విరగడైనందుకు సంతోషించి చందాలు వేసుకొని నాకు కొంత డబ్బును ముట్టజెప్పారు. ఆ తరువాత శేషయ్య తన అనుభవాన్ని ఇలా చెప్పాడు. ఉద్యోగరీత్యా నేను పట్టణంలో స్థిరపడ్డాను. కానీ ఉండటానికి ఇంకా ఇల్లు చూసుకోలేదు. పట్నంలో ఒక చివరగా పాడుపెట్టిన పెంకుటిల్లు ఉన్నది. అది దయ్యాల కొంప అని చెప్పుకునేవారు. నాకు దయ్యాలంటే భయం లేదు. అందుకని ఆ ఇంట ఉండటానికి నిశ్చయించాను. ఆ రాత్రి భోజనం చేసి ముందు గది శుభ్రం చేసి లోపల గడియపెట్టి నిశ్చింతగా నిద్రపోయాను. ఒక రాత్రివేళ అలికిడికి మెలకువ వచ్చింది. ఇల్లంతా రకరకాల చప్పుళ్ళు, లోపల గజ్జెల మోత. తల తిప్పి చూస్తే ఏవో నీడలు కదలటం కనిపించాయి. ముందు భయం వేసింది. కానీ పరిశీలనగా చూస్తే బయటి కొబ్బరి చెట్ల నీడలు వెన్నెలలో లోపలికి పడి కదులుతూ ఉన్నాయి. కాస్త ధైర్యం తెచ్చుకొని లోపల గదిలోకి పోయి చూశాను. వందల కొద్దీ ఎలుకలు అవి వీరవిహారం చేస్తున్న చప్పుళ్లే నేను విన్నది. నన్ను చూడగానే ఒక పెంపుడు పిల్లి మ్యావ్ అని అరిచి దాని కాళ్లకు కట్టిన గజ్జల చప్పుడు చేస్తూ కిటికీలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఆ ఇంటి యజమాని నేను ఎలాగోలా ఆ ఇంట్లో దీపం పెడితే చాలునని అద్దె కూడా అడగకుండా నాకా ఇల్లు ఇచ్చేశాడు. దయ్యాలు లేవు, భూతాలు లేవు, అంతా మన భ్రమ అని చెప్పాడు. అటు తరువాత రాజయ్య తన అనుభవం ఇలా చెప్పాడు. ఒకనాడు వీధి వెంట పోతూ ఒక ఇంటి ముందు చాలామంది మూగి ఉండటం చూశాను. ఆ ఇంట్లో ఒక అమ్మాయికి దయ్యం పూనిందట. ఎవరో భూతవైద్యుణ్ణి పిలవమంటున్నారు. నాకు దయ్యాలంటే ఏమీ భయం లేదు. ఈ భాగ్యానికి భూతవైద్యుడెందుకు? నేనే దయ్యాన్ని క్షణంలో వదలగొట్టగలను అని చెప్పి వెర్రిగా వాగుతున్న ఆ అమ్మాయిని పక్క గదిలోకి తీసుకుపోయి ఆమె చెంప మీద చాచి కొట్టి, చెప్పు, ఈ దొంగ నాటకం ఎందుకు వాడుతున్నావో చెప్పకపోతే నీ కీళ్ళన్నీ విరిచేస్తాను అని బెదిరించాను. ఆ అమ్మాయి వెక్కి వెక్కి ఏడుస్తూ, నటించక ఏం చెయ్యను? నా సవతి తల్లి నన్ను రాచి రంపాన పెడుతున్నది. ఇప్పుడు నన్ను ఒక ముసలి రోగిష్టికిచ్చి పెళ్లి చెయ్యాలని చూస్తుంది. ఈ పెళ్లి తప్పిపోవటానికి నేను నాటకం ఆడుతున్నాను అని అన్నది. ఆమె మీద చెయ్యి చేసుకున్నందుకు పశ్చాత్తాపపడి, ఈ నాటకం అనవసరం, నీకిష్టమైతే నేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాను. ఆమెను పెళ్లాడాను కూడా. అందుచేత దయ్యాలు పూనటం ఒట్టి బూటకం. అసలు దయ్యాలంటూ ఉంటే కదా పూనటానికి అని చెప్పాడు. బయట వర్షం నిలిచిపోయింది. ముగ్గురు ఆ గదిలో తలా ఒక మూల సర్దుకొని పడుకున్నారు. వాళ్ళు ముగ్గురు వెంటనే నిద్రపోయారు.
వాళ్ళు నిద్రలేచేసరికి బల్లున తెల్లవారింది. ముగ్గురు ఉలిక్కిపడి లేచి కూర్చున్నారు. ముసలిది లేదు, పెంకుటిల్లు లేదు. వాళ్ళు ముగ్గురు శ్మశానంలో ఒక పెద్ద సమాధి మీద ఉన్నారు. ఇలా మనుషులు, దయ్యాలు అనే ఈ కథ సమాప్తమైంది. మరొక కథ ముగ్గురు మిత్రులు. ఈ కథను రాసిన వారు వసుంధర. ఒక గ్రామంలో రాముడు, భీముడు, సోముడు అని ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్లకు చదువు సంధ్యలు, సుఖంగా జీవించటానికి తగిన ఆస్తిపాస్తులు ఉండేవి. అయినా వాళ్ళు తృప్తి చెందక ఇంకా ఏదో కావాలని ఆరాటపడేవారు. అక్కడికి సమీపంలోనే ఉన్న భయంకర అరణ్యంలో ఒక ముని ఉన్నాడని, ఆయనను దర్శించినట్లయితే అంతులేని సంపద గల గుహకు ఆయన దారి చూపుతాడని వారికి తెలిసింది. వెంటనే మిత్రులు ముగ్గురు బయలుదేరి భయంకర అరణ్యంలోకి ఎన్నో బాధలు పడుతూ ప్రయాణం చేసి ముని ఆశ్రమం కనుక్కొని ఆయనకు ప్రణామం చేసి గుహకు దారి అడిగారు. అప్పుడు ముని వారితో, నాయనలారా, ఆ గుహకు వెళ్ళటం మాటలు కాదు. దారిలో భయంకర క్రూరమృగాలు ఉన్నాయి. గుహలోపల ఇంకా భయంకరమైన సర్పాలున్నాయి. ఈ రాత్రికి మా ఆశ్రమంలో ఉండి రేపు ఏమి చేయాలో నిర్ణయించుకోండి అంటూ ముగ్గురికి 3 కుటీరాలు చూపించాడు. వాళ్లకు సపర్యలు చేయటానికి ముగ్గురు అప్సరసల్లాంటి మునికన్యలు నియోగించబడ్డారు. రాముడు, భీముడు తమకు సేవలు చేసిన స్వయంప్రభను, రత్నమాలను చూసి ముగ్ధులై వారిని వివాహం చేసుకుంటే తమ జన్మలు ధన్యమవుతాయని ధనం కోసం గుహకు వెళ్ళి దారిలో క్రూర మృగాల వాతపడటం మతిమాలిన పని అని తేల్చుకొని మర్నాడు మునితో ఆ మాట చెప్పారు. ముని అందుకు సరేనని రాముడికి స్వయంప్రభను, భీముడికి రత్నమాలను ఇచ్చి తన దగ్గర ఉన్న కొన్ని మనులు కూడా ఇచ్చి వాళ్లను మరింత ఆనందపరిచి పంపేశాడు. సోముడికి సపర్యలు చేసిన కన్య కూడా అందమైనదే. అయితే ఆమె సోముడి మనస్సును బలంగా ఆకర్షించలేదు. అతని మనస్సు గుహలోని రత్నరాసుల మీదే ఉన్నది. ఆ సంగతి గ్రహించి ముని అతనికి గుహకు వెళ్లే దారి చెప్పి జాగ్రత్తగా ఆత్మరక్షణ చేసుకో అని హెచ్చరించాడు. సోముడు క్షేమంగానే గుహకు చేరాడు. అతనికి దారిలో భయంకర ప్రమాదాలేవీ తటస్థపడలేదు. అతను గుహ నుంచి తాను మొయ్యదగినన్ని మణిమాణిక్యాలు తీసుకొని తన గ్రామానికి తిరిగి వెళ్ళక నగరంలో పెద్ద భవంతి కట్టించి దాసదాసీ జనంతో రాజవైభోగంగా జీవించాడు. ఇలా కొంతకాలం ముగ్గురు తృప్తిపడగానే జీవించారు. అయితే రాముడిలోనూ భీముడిలోనూ అసంతృప్తి తల ఎత్తింది. భీముడి భార్య తన భార్య కన్నా అందమైనదిగా రాముడికి తోచింది. రాముడి భార్య తన భార్య కన్నా అందమైనదిగా భీముడికి తోచింది. ఒకరోజు వాళ్ళిద్దరూ కలుసుకొని, మనకన్నా సోముడు అదృష్టవంతుడు, వాణ్ణి ఒకసారి చూసి వద్దాం అని అనుకున్నారు. అలా వాళ్ళు వెళ్ళేసరికి సోముడి ఇల్లు రాజభవనంలాగా ఉంది. అక్కడి దాసీలు రంభను తలదన్నేలాగా ఉన్నారు. అయితే సోముడి ముఖంలో ఆనందం కలిగించలేదు. రాముడు, భీముడు 1 వారం రోజులు సోముడితో గడిపి, మేము ముని ఆశ్రమానికి పోతున్నాం, అక్కడ మాకు కొంచెం పని ఉంది అని అన్నారు. సోముడు తాను కూడా వస్తానని, తనకు మునితో పని ఉందని అన్నాడు. ముగ్గురు కలిసి ముని ఆశ్రమానికి వచ్చారు. ముని ముగ్గురి ముఖాలలోనూ అసంతృప్తిని గమనించి వారికి వేరువేరు కుటీరాలిచ్చి ఒక్కొక్కరిని విడివిడిగా కలుసుకొని ప్రశ్నించాడు. రాముడు ఆయనతో, మీరు నన్ను గుహకు వెళ్లకుండా భయపెట్టారు. అందమైన రత్నమాలను భీముడికి, సామాన్యమైన స్వయంప్రభను నాకు ఇచ్చారు అని అన్నాడు. భీముడు కూడా సోముడికిలాగా తనకు అంతులేని ధనం దక్కకపోవటం గురించి, స్వయంప్రభలాంటి అందగత్తె కాక సామాన్యమైన రత్నమాల తనకు భార్య కావటం గురించి తన అసంతృప్తి వెలిబుచ్చాడు. సోముడు, మునీశ్వర, సంపద నాకు సుఖము, శాంతి లేకుండా చేసింది. నాకున్న ఆత్మీయులంతా నా సంపదను బట్టి ఏర్పడిన వారే. గుహకు పోకుండా నన్ను మీరెందుకు వారించలేదు? నా జన్మకు అర్థం లేకుండా పోయింది అని అన్నాడు. ముని ముగ్గురిని ఒక చోట చేర్చి, మీరు స్వయంగా చేసిన నిర్ణయాలను గురించి నన్ను ఆక్షేపిస్తున్నారు. మీలో ఎవరినీ నేను గుహకు పోవద్దని అనలేదు. మీ భార్యలను కూడా మీరే ఎన్నుకున్నారు. కానీ మీకు సంతృప్తి లేదు. మీకు కావలసింది సంతృప్తి అయితే మీకు ఉండిన దానితోనే సంతృప్తిపడి ఉండవచ్చు. నా దాకా రావలసిన అవసరం లేదు. ఇప్పటికైనా ఇక ఏమీ మించిపోలేదు. మీ మనసులు మార్చుకొని ఉన్నదాంతో సంతృప్తి పడటం నేర్చుకోండి అని అన్నాడు.
తమ భార్యలు ఇతరుల కళ్ళకు అందంగా కనిపిస్తున్నారని తెలియగానే రాముడు, భీముడు తిరిగి తమ భార్యల అందం గ్రహించగలిగారు. సోముడు తనకు నచ్చిన భార్యను పెళ్లాడి రాజవైభోగాలకు స్వస్తి చెప్పి సామాన్యుడిలాగా జీవించసాగాడు. ఇలా ముగ్గురు మిత్రులు అనే ఈ కథ సమాప్తమైంది. వాడు పూర్వం ఒకప్పుడు మగధరాజు విరూపసేనుడి కాలంలో బోధిసత్వుడు ఒక ఏనుగు రూపం దాల్చాడు. ఆ ఏనుగు తెల్లని శరీర ఛాయతో ఐరావతాన్ని పోలి ఉన్నది. అందుచేత మగధరాజు ఆ ఏనుగును తన పట్టపుటేనుగ్గా చేసుకున్నాడు. ఒక పర్వదినం నాడు మగధరాజ్యమంతా దేవలోకాన్ని మించి అలంకరించబడింది. నగరమంతటా అతి వైభవమైన ఊరేగింపు జరపటానికి ఏర్పాట్లు చేశారు. పట్టపుటేనుగును చక్కగా అలంకరించారు. సైనికులు ముందు వెనుక నడుస్తూ ఉండగా రాజు ఆసీనుడై ఉన్న ఏనుగు అంబారి ఊరేగింపుగా బయలుదేరాడు. దారి పొడుగునా జనం ఉత్సాహంతో ఆహా, ఏమి ఈ గజరాజు గమనం, దీని అందచందాలు చూస్తుంటే ఏ సార్వభౌముడికో వాహనంగా ఉండతగిందాల్లాగా కనపడుతూ ఉంది అంటూ ఏనుగును మెచ్చుకోసాగాడు. ఈ పొగడతలకు రాజు కోపం తెచ్చుకొని మనసులో జనం రాజైన నాకు చూపవలసిన గౌరవం ఈ ఏనుగుకు చూపుతున్నారన్న మాట. ఒక్కడు ఏనుగులో ఉన్న నాకేసి కన్నెత్తైనా చూడటం లేదు. దీన్ని ఏదో ఒక విధంగా పరలోకయాత్ర కట్టించాలి అని అనుకున్నాడు. రాజు మరుసటి రోజున మావటివాణ్ణి పిలిపించి, ఒరేయ్, పట్టపుటేనుగు మంచి శిక్షణ గలదేనా అని అడిగాడు. దానికి శిక్షణ ఇచ్చి అంబారి ఏనుగుగా తయారు చేసింది నేనే ప్రభు అన్నాడు మావటివాడు. ఏమో, నీ మాటల్లో నాకు నమ్మకం కలగటం లేదు. ఒట్టి పొగరుబోతు ఏనుగని నా అనుమానం అన్నాడు రాజు. అలాంటిదేమీ లేదు ప్రభు అన్నాడు మావటివాడు. సరే, నువ్వు చెప్తున్నట్టు అంత గొప్ప శిక్షణలో పెరిగిన ఏనుగైతే కనుక నువ్వు దాన్ని ఆ కనపడే పర్వత శిఖరానికి ఎక్కించగలవా అని అడిగాడు రాజు. ఎక్కించగలను మహాప్రభు అని మావటివాడు పట్టపుటేనుగును క్షణాల మీద పర్వత శిఖరానికి ఎక్కించాడు. రాజు కొంత పరివారాన్ని వెంటబెట్టుకొని ఏనుగు వెనుకగా కొండ ఎక్కాడు. శిఖరం ఒకచోట బల్లపరుపుగా కొంత దూరం పోయి కోసుగా కొనతేరి ఉన్నది. రాజు ఏనుగును అక్కడ ఆపమని మావటివాడికి చెప్పాడు. నువ్వు దానికిచ్చిన శిక్షణ ఏపాటిదో చూస్తాను. ఏనుగును 3 కాళ్లపైన నిలబెట్టగలవా అన్నాడు రాజు. వెంటనే మావటివాడు ఏనుగు తలను అంకుశంతో తాకి సైగ చేసి, బాబా, ప్రభువుల వారి ఆజ్ఞ అయ్యింది, 3 కాళ్ల మీద నిలబడు అని అన్నాడు. ఏనుగు అలాగే చేసింది. రాజు ఆహా, బావుంది అని ఈసారి ముందరి 2 కాళ్ల మీద నిలబడగలదేమో చూడు అని అన్నాడు. మావటివాడు సైగ చేయగానే ఏనుగు ముందు కాళ్ల మీద నిలబడింది. ఇది బాగానే ఉంది. ఇప్పుడు వెనక కాళ్ల మీద నిలబడగలదేమో ఆజ్ఞాపించి చూడు అన్నాడు రాజు. ఏనుగు కేసి కోపంగా చూస్తూ రాజు ఇలా అన్నాడు. వెంటనే ఏనుగు వెనక కాళ్ల మీద నిలబడింది. ఒంటి కాలి మీద నిలుచోగలదా అన్నాడు రాజు. ఏనుగు సునాయాసంగా ఒంటి కాలి మీద నిలబడింది. ఇలా ఇన్ని తిప్పలు పెట్టిన ఏనుగు పర్వత శిఖరం మీది నుంచి కిందకు పడకపోయేసరికి రాజు మనస్సులో కుళ్ళిపోతూ మావటివాడితో, ఇలాంటి పనులు ఏ కొద్దిపాటి శిక్షణ గల ఏనుగైనా చేయగలదు. ఇంకొక పరీక్ష పెట్టదలచాను అని అన్నాడు. అలాగే, ఆ పరీక్ష ఏమిటి ప్రభు అని అడిగాడు మావటివాడు. ఏనుగు కాళ్ళ ఆధారంతో కొండ మీద నడిచినట్టే గాలిలో కూడా నడిచేలా చెయ్యి, అది నా ఆజ్ఞ అని అన్నాడు రాజు. ఆ సరికి రాజు దురుద్దేశం మావటివాడికి అర్థమైంది. కాని అతడు ఏమాత్రమూ బెంబేలు పడిపోకుండా ఏనుగు చెవిలో రహస్యంగా ఇలా చెప్పాడు. బాబా, నువ్వు ఈ కొండ శిఖరం నుంచి కింద పడి మరణించాలని రాజు పథకం వేశాడు. అతడు నీ విలువ తెలియనివాడు. నీకు నిజంగా శక్తే ఉన్నట్లయితే ఈ శిఖరం కొన నుంచి ముందుకు పోయి గాలిలో నడువు అని అన్నాడు. గొప్ప మహిమ, అద్భుత శక్తులు గల ఆ ఏనుగు శిఖరం నుంచి ముందుకు పోయి అలా గాలిలో తేలియాడుతూ వెళ్ళిపోసాగింది. అప్పుడు మావటివాడు రాజుతో, ఓ రాజా, ఈ ఏనుగు సామాన్యమైనది కాదు, మహత్తరమైన దైవాంశ గలది.
విలువ తెలియని నీవంటి వాడికి పట్టపు టేనుగ్గా ఉండదగింది కాదు. మూర్ఖులు ఇటువంటి ఏనుగులనే కాదు, అమూల్యమైన మరి దేనినైనా పోగొట్టుకుంటారు. మూర్ఖుడు తన అవివేకాన్ని తనకు తానై 10 మంది ఎదుట చాటుకుంటాడు అని అన్నాడు. ఏనుగు గాలిలో నడుస్తూ పోయి కాశీరాజ్యం చేరి అక్కడి రాజుగారి ఉద్యానవనం మీద ఆకాశంలో నడిచింది. ఇది చూసిన నగరులు కోలాహలంతో అక్కడికి చేరారు. ఆ వార్త రాజుగారికి చేరింది. కాశీరాజు ఉద్యానవనానికి వచ్చి ఏనుగు కేసి చేతులు జోడించి, గజరాజా, నీ రాకతో నా రాజ్యం పవిత్రమైనది, కిందికి దిగిరా, ప్రార్థిస్తున్నాను అని అన్నాడు. రాజు ఇలా అనగానే ఏనుగు రూపంలో ఉన్న బోధిసత్వుడు పైనుంచి ఉద్యానవనంలోకి దిగాడు. రాజు ప్రశ్నించిన మీదట మావడివాడు జరిగిందంతా చెప్పాడు. అది విన్న కాశీరాజుకు అక్కడ చేరిన ప్రజలకు చాలా ఆనందం కలిగింది. రాజు ఏనుగును చక్కగా అలంకరింపచేసి ఒక దివ్య సుందరమైన ప్రత్యేకశాలలో దానికి నివాసం ఏర్పరిచాడు. ఆ తరువాత తన రాజ్యాన్ని 3 భాగాలుగా చేసి ఒక భాగం ఏనుగు రూపంలో ఉన్న బోధిసత్వుడి పోషణ కోసం, రెండవ భాగం మావటివాడికి ఇచ్చివేసి మిగిలిన దాన్ని తన సొంతానికి ఉంచుకున్నాడు. బోధిసత్వుడు కాశీరాజ్యం చేరినది మొదలుగా కాశీరాజు ఐశ్వర్యము, సంపద దినదినాభివృద్ధి కాజొచ్చింది. ఆయన పేరు ప్రఖ్యాతులు దేశ దేశాల వ్యాపించాయి. ఇలా విలువ తెలియని వాడు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ పండు తీర్పు. ఈ కథను రాసిన వారు వి. యజ్ఞరామయ్య. గోలుకొండ నవాబు సపరివారంగా వేట కోసం అరణ్యంలోకి చాలా దూరం వెళ్ళాడు. మధ్యాహ్నం దాటింది. మనుషులు, గుర్రాలు దాహబాధతో సతమతమవుతున్నాయి. భటులు నీటి కోసం అన్ని ప్రాంతాలా గాలించారు. కానీ ఎవరికీ నీటి జాడ కనిపించలేదు. నవాబు తన వెంట వచ్చిన వాళ్ళ మీద మండిపడ్డాడు. ఆ కనపడే గుట్ట ఎక్కి ఎటుపక్కన అయినా నీటి జాడలు కనిపిస్తాయేమో చూడండి అన్నాడు నవాబు. భటులు అందుకు ఆయాసపడుతూ కొండ ఎక్కి చూస్తే ఒక పక్క లోయలో గుబురుగాను, వరుసల్లోనూ చెట్లు, వాటి మీద ఎగురుతున్న పక్షులు కనిపించాయి. ఆయన తన గుర్రాన్ని వేగంగా అటుగా నడిపించాడు. అక్కడ ఒక తోట ఉంది. ఒక సాధువు ఆ తోటలోని చెట్లకు నీళ్లు పోస్తూ కనిపించాడు. ఆ సాధువుకు మిగతా ప్రపంచం గురించి తెలియకపోవటం చేత ఆ వచ్చినవాడు నవాబు అని తెలియలేదు. ఎవరో బాటసారి దారి తప్పి వచ్చి ఉంటాడని అనుకున్నాడు. కానీ అతను ఆ ప్రాంతానికి ప్రభువని తెలుసుకొని నవాబును ఒక చెట్టు నీడన కూర్చోబెట్టి ఆదరించాడు. ఒక భటుడు పెద్ద ఆకుదొన్నెలో నీరు తెచ్చి నవాబుకిచ్చాడు. ఆ నీరు టెంకాయ పాలలాగా ఎంతో రుచిగా ఉన్నది. దాహబాధ తీరిన నవాబు దృష్టి అక్కడ ఉన్న దానిమ్మ చెట్టు మీద పడింది. అతి విచిత్రంగా ఆ చెట్లకున్న దానిమ్మ కాయలు టెంకాయల ప్రమాణంలో ఉన్నాయి. అంత పెద్ద దానిమ్మ పళ్ళను నవాబు ఎన్నడూ చూడలేదు. నవాబు వాటిని చూసి మెచ్చుకునేసరికి సాధువు ఒక పండు కోసి దాని రసం ఒక పాత్రలో పిండి నవాబుకు ఇచ్చాడు. ఒక పండులో నుంచి అంత రసం రావటము, అది అమృతంలాగా ఉండటమో చూసి నవాబుకు ఆనందంతో పాటు రకరకాల ఆలోచనలు కూడా వచ్చాయి. ఆ తోట మీద సాధువుకు మంచి రాబడి వస్తుండాలి. రాబడికి తగిన పన్ను అతను చెల్లిస్తున్నాడో లేదో ఆయన ఇలా అనుకుంటూ మరొక దానిమ్మ పండు రసం పిండి ఇవ్వమని సాధువును కోరాడు. సాధువు అలాగే చేశాడు. కానీ ఈసారి రసం మొదటి దానిలో సగమే ఉన్నది. రెండో పండు దానంతటా అదే పెద్దగా ఉన్నప్పటికీ అందులో రసం సగమే ఉన్నదేం అని నవాబు సాధువును అడిగాడు. సర్కారు వారు మన్నించాలి. మొదటి పండు రసం తాగినవారు, రెండవ పండు రసం తాగినవారు ఒకరు కారేమో అన్నాడు సాధువు. అరే, రెండూ తాగినవాణ్ణి నేనే కదా అన్నాడు నవాబు. ఆ మాట నేను నమ్మలేను సర్కార్. పళ్ళు అక్రమ తీర్పు చెప్పవు. మీరే ఆలోచించండి. మీలో ఏదో మార్పు కలిగి ఉండాలి అన్నాడు సాధువు. నవాబుకు తల కొట్టినట్టుగా అయింది. సాధువు పడుతున్న శ్రమను మెచ్చుకోక అతన్ని పీడించాలి అనే ఆలోచన తనకు కలిగింది. దాని ఫలితమే దానిమ్మ పండులో కనిపించి ఉండాలి. పాలకుల దుర్బుద్ధులను ప్రకృతి కూడా ఏవగించుకుంటుంది కాబోలు. నవాబు రాజధానికి తిరిగి వెళుతూనే
తోటలపైన వేస్తూ వచ్చిన పన్నులను రద్దు చేసి ఫల వృక్షాల పెంపకానికి ప్రోత్సాహం కల్పించాడు. ఇలా పండు తీర్పు అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.